ఏఎం న్యూస్కి స్వాగతం. కర్నూలు జిల్లా ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి సృజన, జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. కర్నూలు జిల్లాకు సంబంధించిన 7 నియోజకవర్గాలతో పాటు పాణ్యం నియోజకవర్గం కౌంటింగ్ రాయలసీమ విశ్వవిద్యాలయంలో జరగనుందని తెలిపారు. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని, ఎలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. అంతేకాకుండా ఇవాళ రేపు మద్యం అమ్మకాలు సైతం అధికారులు ఆపేశారని తెలిపారు. ఉదయం 8:30 గంటలకు ఈవీఎం కంట్రోల్ యూనిట్లలో ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారని తెలిపారు. రాయలసీమ యూనివర్సిటీ వద్ద స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాలతో భద్రతను కట్టుదిట్టం చేశామని తెలిపారు. 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, 5గురికి మించి ఎక్కడా గుమికూడి ఉండరాదని తెలిపారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల ఇళ్లు, పార్టీల కార్యాలయాల వద్ద జనం లేకుండా కట్టడి చేసేలా చర్యలు చేపట్టామని తెలిపారు. పరిస్థితి తీవ్రతను అంచనా వేసేందుకు పూర్తి నిఘా ఉంచామని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా ఉంచామని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సుజన, కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్లు తెలిపారు. కౌంటింగ్ కోసం రేపు 4వ తేదీ జరగబోయే కౌంటింగ్ కోసం చేయవలసిన ఏర్పాట్లన్నీ, అది కౌంటింగ్ హాల్స్ని తయారు చేసుకోవడం రూపంలో కావచ్చు, స్టాఫ్ని ట్రైనింగ్ చేసుకోవడం రూపంలో కావచ్చు, డిపాజిట్ ఎక్కడ చేయాలి, ఎక్కడ ఫ్రిస్కింగ్ జరుగుతుంది, అలాంటివన్నీ కూడా ఫిజికలీ కౌంటింగ్ హాల్ లోపల, కౌంటింగ్ బయట, మెడికల్ క్యాంప్ ఎక్కడ ఉంటుంది, ఫైర్ టెండర్స్ ఎక్కడ ఉంటాయి, ఎలక్ట్రిక్ కనెక్షన్స్ అన్నీ సరిగ్గానే ఉన్నాయా, ఎమర్జెన్సీ ఎగ్జిట్ సిస్టమ్స్ బాగానే పనిచేస్తున్నాయా, ఫైర్ సేఫ్టీ ఉన్నదా, ఇలాంటి కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకోవటం, సీసీ కెమెరాలన్నీ ఏర్పాటు చేసుకోవటం, అవన్నీ పనిచేస్తున్నాయా లేదా అనేది చూసుకోవటం, ప్రతి హాల్లోనూ కూడా రౌండ్ అయిపోయిన తర్వాత హాల్లో అనౌన్స్ చేయడానికి, అక్కడ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీడియా వారికి, ప్రజలకి తెలియజేయడానికి కూడా ఎవరు ఆ రన్నర్స్గా పనిచేస్తారు అనేవన్నీ కూడా తయారు చేసుకుని రేపు ఉదయం జూన్ 4వ తేదీన కౌంటింగ్ చేయడానికి చేయవలసిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ మీద ఎస్పీ గారు కూడా చెప్పారు. ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా, అనుకోని సంఘటనలు ఏవి జరగకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో, సుహృద్భావ వాతావరణంలో కౌంటింగ్స్ చేయడానికి మేము అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవడం జరిగింది. మీ నుంచి ప్రజలకి ఒకటే చెప్తాము, ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు ప్రభుత్వంలో ఉంటారు. దానికి ఎమోషన్స్కి వెళ్ళి వేరే వారి జీవితాన్ని, వేరే వాళ్ళ ప్రశాంతతని భంగం కలిగించకుండా మన వ్యవస్థ అంతా కలిసికట్టుగా పనిచేయడం కారణంగా కావచ్చు, పోలీసుల ఇంటిగ్రిటీ కావచ్చు, దీనివల్ల ఎటువంటి పోస్ట్ పోల్ వైలెన్స్ మనం చేసుకోకుండా వాటిని నియంత్రించుకుంటూ ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని పోలింగ్కి ముందు తర్వాత కూడా మనం మెయింటైన్ చేయగలిగాం. అదే వాతావరణాన్ని కౌంటింగ్ తర్వాత కూడా మెయింటైన్ చేయడం కోసం మా శాయశక్తిలా మేము ప్రయత్నం చేస్తాము. దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా మేము చేసుకున్నాము. మేము ప్రజల నుంచి కేవలం వారి సహకారం కోరుతున్నాము. దయచేసి సహకరించండి. ఈ రాయలసీమ యూనివర్సిటీ చుట్టుపక్కల ప్రాంతం కూడా రేపు 2 కిలోమీటర్ల పరిధిలో అన్ని కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లు, షాపులు ఇట్లన్నీ కూడా మూసేయడం జరుగుతుంది. శాంతి భద్రతల కాపాడటంలో భాగంగా అక్కడ ఆల్రెడీ 144 సెక్షన్ అనేది ఉంటుంది. అవసరాన్ని బట్టి జిల్లా మొత్తం కూడా 144 సెక్షన్ పెట్టాల్సి వస్తే ఖచ్చితంగా రేపు ఉదయమే పెట్టేసే ప్రయత్నం చేస్తాం. ఈరోజు రేపు ఎల్లుండి ఎక్కడ లిక్కర్ అమ్మకాలు అనేవి లేకుండా పూర్తి స్థాయిలో నియంత్రణ ఉంటుంది. లిక్కర్తో పాటుగా లూజ్ కెరసిన్, లూజ్ ఫ్యూయల్, పెట్రోలు, డీజిల్ లాంటివి అమ్మే అవకాశం ఉండదు. అమ్మితే కఠినమైన చర్యలు ఉంటాయి. అదే ముందుగా అందరికీ నమస్కారం. సో మన పోలింగ్ డే రోజు మన కర్నూలు డిస్టిక్లో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా సహకరించినటువంటి కర్నూలు జిల్లా ప్రజలకి, రాజకీయ పార్టీలకి, తర్వాత మీడియా వాళ్ళందరికీ ముందుగా మా ధన్యవాదాలు. సో మీ అందరికీ తెలుసు, కర్నూలు డిస్టిక్లో ఎక్కడ పోలింగ్ డే రోజు చిన్న ఇష్యూస్ లేకుండా మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోగలిగాం. అలాగే ఇప్పుడు మనకు రేపు జూన్ 4న మనకు కౌంటింగ్ డే ఉంది. సో కౌంటింగ్ డేకి సంబంధించి కూడా మనం మొత్తం అన్ని ప్రిపరేషన్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. దీంట్లో మనకు బందోబస్తు 2 రకాలుగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒకటి కౌంటింగ్ సెంటర్ దగ్గర ఒకటి, తర్వాత ఓవరాల్గా కర్నూలు డిస్టిక్లో మనకు సబ్ డివిజన్స్ వైజ్, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ వైజ్ కూడా మన బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో కౌంటింగ్ సెంటర్కి సంబంధించి మనం 4 అంచెల భద్రత మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో యాజ్ పర్ ఈసీఐ గైడ్లైన్స్ మనకు ఫస్ట్ టైర్, సెకండ్ టైర్ ఏదైతే ఉంటుందో అక్కడ మనము సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సు, తర్వాత స్టేట్ ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్తో మనము
ఫస్ట్ టైర్ సెకండ్ టైర్లో మన బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనకు మొత్తం 3 బిల్డింగ్స్ ఉన్నాయి. సో 3 బిల్డింగ్స్లో మనకు మొత్తం 8 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఓవరాల్గా ఈ ఫస్ట్ టైర్కి సెకండ్ టైర్కి సంబంధించి అడిషనల్ ఎస్పీ ఏఆర్ ఓవరాల్ ఇన్ఛార్జ్ ఉంటారు. అది కాకోకుండా ఈచ్ బిల్డింగ్కి మనం 3 డిఎస్పీలని, తర్వాత ఈచ్ ఫ్లోర్కి ఒక సిఐ/ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్స్ ఉంటారు. అట్ ది సేమ్ టైం ప్రతి ఒక్క ఈవీఎం ఏదైతే స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్కి వెళ్తుందో దానికి కూడా ఏఆర్ వాళ్ళని మనం ఎస్కార్ట్ ఇవ్వడం జరుగుతుంది. అదే పనిగా లోపల ఎలాంటి సంఘటనలు జరగకోకుండా మనం కూడా మఫ్టీలో కూడా మన వాళ్ళని పెట్టుకోవడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఎవరు అన్ఆథరైజ్డ్ పర్సన్స్ మన కౌంటింగ్ సెంటర్ ఎంటర్ కాకున్నట్టుగా మనము 3 కట్ ఆఫ్ పాయింట్లు పెట్టుకోవడం జరిగింది. 3 కట్ ఆఫ్ పాయింట్లో కూడా మనము ప్రాపర్గా వెహికల్ చెకింగ్, తర్వాత ఎవరైతే మనకు కౌంటింగ్ సెంటర్కి ఎంటర్ అవ్వాలో కౌంటింగ్ ఏజెంట్స్ కానీ, తర్వాత కౌంటింగ్ స్టాఫ్ కానీ, తర్వాత ఆర్ఓస్, ఏఆర్ఓస్, మిగతా సిబ్బంది ఇప్పుడు కౌంటింగ్ సెంటర్కి సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రం మనం అలో చేసుకోవడం జరుగుతుంది. అదే కాకుండా ప్రతి ఒక్క అంటే కౌంటింగ్ స్టాఫ్కి, తర్వాత కౌంటింగ్ ఏజెంట్స్కి, అదర్ అఫీషియల్స్కి కూడా మనము ఈ ట్యాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిఫరెంట్ కలర్ ఫార్మాట్లో ఇవ్వడం జరిగింది, ఎందుకంటే కన్ఫ్యూజ్ లేకోకున్నట్టుగా. అదే పనిగా మళ్ళీ మనము ఏవైతే 3 బిల్డింగ్స్ సంబంధించి 100 మీటర్స్ దూరంలోనే మన వెహికల్స్ మొత్తం అన్ని పార్కింగ్ చేయించేసి అక్కడి నుంచి మనం 2 కౌంటర్లు, మొబైల్ కౌంటర్స్ మనం ఏర్పాటు చేసుకొని ఏజెంట్స్కి సపరేట్గా, తర్వాత కౌంటింగ్ స్టాఫ్కి సపరేట్గా మనం మొబైల్ కౌంటర్స్ కూడా డిపాజిట్ చేయడానికి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ అక్కడ వాళ్ళ మొబైల్ని డిపాజిట్ చేసుకున్న తర్వాత మన ఏఆర్ వాళ్ళు మనకు ఈ బీడీ టీం వాళ్ళు చెక్ చేసి ప్రాపర్గా కౌంటింగ్ సెంటర్కి వెళ్ళడానికి మనము ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఎవరు అన్ఆథరైజ్డ్ పర్సన్స్ ఎవ్వరు ఎంట్రీ అవ్వరు. అలాగే మీ అందరికీ తెలుసు, గత కొన్ని రోజులుగా మనము మీడియాలో కూడా మనము పబ్లిసిటీ ఇస్తున్నాము. ఈ 144 సెక్షన్ సిఆర్పిసి మనకు అమల్లో ఉంటుంది. తర్వాత సెక్షన్ 30 యాక్ట్ ఆఫ్ పోలీస్ యాక్ట్ కూడా మనకు అమల్లో ఉంటుంది. తర్వాత ఇంపార్టెంట్ జంక్షన్స్లో కూడా మనం అనౌన్స్మెంట్ చేయిస్తున్నాము. ఓన్లీ కర్నూలు సిటీలోనే కాదు, మనం మిగతా విలేజెస్లో కూడా ఆటోల్లో మనము ఈ మైక్ అనౌన్స్మెంట్ కూడా చేయించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పోలింగ్ డే ఎలా అయితే మనము క్విక్ రెస్పాన్స్ టీమ్స్, సిఐ కానీ ఎస్ఐ వాళ్ళతో 2 పీసీస్, సివిల్ పీసీస్, 2 ఏఆర్పీసీస్తో మనము మొత్తం వాళ్ళంతా వాళ్ళ జ్యూడిక్షన్లో కంటిన్యూస్గా తిరుగుతారు. అదే కాకుండా డే ప్యాట్రోలింగ్, నైట్ ప్యాట్రోలింగ్ కూడా మనం కంటిన్యూస్గా చేసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు పోలింగ్ జరిగిన రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపుగా మన 31 మే వరకు దాదాపు 523 విలేజ్ విజిట్ చేయడం జరిగింది. నిన్న తర్వాత జూన్ 1 మూమెంట్ కూడా మనం ట్రాక్ చేసుకుంటున్నాం. అట్ ది సేమ్ టైం క్యాండిడేట్స్ కూడా ఎప్పుడు మూమెంట్ అవుతారు, తర్వాత ఏజెంట్స్ ఎవరెవరు ఇచ్చారు అనేది కూడా మనం వెరిఫై చేసుకోవడం జరిగింది. ఈ కౌంటింగ్ డేకి సంబంధించి అయితే మనం అన్ని రకాలుగా ప్రిపేర్ అయ్యాము. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకున్నట్టుగా. తర్వాత ఏదైతే ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి దానికి కూడా మనం ప్రిపేర్ అయ్యడం జరిగింది. తర్వాత ఎస్పెషల్లీ సోషల్ మీడియా కూడా మనము ప్రాపర్గా మానిటర్ చేస్తున్నాం. ఎక్కడ ఈ హేట్ స్పీచెస్ కానీ రూమర్స్ రాకోకున్నట్టు కూడా మనం మానిటర్ చేసుకోవడం జరుగుతుంది. సో మా విజ్ఞప్తి ఏంటంటే ప్రజలకి ఎవరు ఈ విక్టరీ ప్రాసెషన్స్ కానీ ఈ ఫైర్ క్రాకర్స్ని పేల్చడం కానీ దానికి మనకు పర్మిషన్ లేదు. తర్వాత లూజ్ పెట్రోల్ సేల్కి సంబంధించి కూడా పెట్రోల్ బంకుల వాళ్ళకి ఆల్రెడీ నోటీసెస్ సర్వ్ చేయడం జరిగింది. తర్వాత అవుట్ సైడర్స్ ఎవ్వరూ స్టే చేయకోకున్నట్టుగా, ఎస్పెషలీ కౌంటింగ్ సెంటర్ నియర్ బై కర్నూలు సిటీలో మన కౌంటింగ్ సెంటర్ ఉంది కాబట్టి ఈ లాడ్జెస్, తర్వాత హోటల్స్ కూడా మనం రెగ్యులర్గా చెక్ చేస్తున్నాం ఎవరైనా అవుట్ సైడర్స్ ఎవరైనా ఉంటున్నారని చెప్పేసి. కాబట్టి మా పోలీస్ తరఫున, తర్వాత రెవెన్యూ తరఫున మా రిక్వెస్ట్ ఏంటంటే మీడియా వారికి కానీ ప్రజలకు కానీ, సో ఈ గెలిపోవడం అనేది సహజం. సో దానికి తగ్గట్టుగా మనం సంశయం పాటించాలి. ఎక్కడ ఎవరు ఎలాంటి లా అండ్ ఆర్డర్ని చేతిలోకి తీసుకోవద్దండి. చేతిలోకి తీసుకుంటే మనకు ఎంసీసీ ఉంటుంది. మీ అందరికీ తెలుసు ఎలక్షన్ కమిషన్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందో మీరంతా చూశారు. కాబట్టి ఏదైనా కేసులు అవన్నీ రిజిస్టర్ చేసామంటే రౌడీ షీట్స్ ఇమీడియట్గా ఓపెన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే ఎవ్వరూ అనవసరంగా లా అండ్ ఆర్డర్ని చేతిలోకి తీసుకోకండి. థ్యాంక్ యూ.